తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం 44 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. పశుసంవర్ధక మత్స్యకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సభ్యసాచి ఘోష్ను నియమించింది. అటు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సంజయ్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ శాఖ సెక్రటరీగా రిజీవి, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజ రామయ్యర్ను నియమించారు. అటు ఏఏడీ సెక్రటరీగా సుదర్శన్ రెడ్డి, జలమండలి ఎండీగా అశోక్ రెడ్డిని నియమించింది. రైట్, తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జారీ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ మనకు అందిస్తారు. సుధీర్, తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 6 నెలలు కావస్తుంది. ఈ నేపథ్యంలోనే పాలనను ఉరుకులు పెట్టించేందుకు, పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికీ మొదట్లో అంటే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన మొదట్లోనే కొద్దిమంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత భారీగా ఇటీవల కాలంలో చూసాము జిల్లా కలెక్టర్లను పూర్తి స్థాయిలో మార్చేశారు. దాదాపుగా 28 మంది ఐఏఎస్లను మార్చారు. అందులో 20 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లను మార్చారు. ప్రస్తుతం ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలు, అదేవిధంగా స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పూర్తి స్థాయిలో మార్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత కొద్దిమంది ఐపీఎస్లకు కూడా ఈసారి పోస్టింగ్లు కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గడిచిన 6 నెలల్లో పాలనకు సంబంధించి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటీవల కాలంలో మీటింగ్లు, స్పెషల్గా సమీక్ష సమావేశాలు నిర్వహించి డిపార్ట్మెంట్లకు సంబంధించిన రివ్యూలు చేసిన సమయంలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గర సబ్జెక్ట్ లేదని చెప్పేసి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ శాఖకు ఎవరిని నియమిస్తే బాగుంటుందనే విషయానికి సంబంధించి చాలా రోజులుగా కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటి నుంచో పోస్టింగ్ల కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్లకు కూడా ఈసారి పోస్టింగ్లను కల్పిస్తూ వచ్చారు. మరొక వైపు జూనియర్లకు కూడా కొంతమందికి సెక్రటరీగా అవకాశం కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పటికీ చూసాము అమరాపాలికి దీనికి సంబంధించి అంటే జిహెచ్ఎంసీ కమిషనర్గా కూడా ఆమెకు పదవి లభించిందని కూడా చెప్పవచ్చు. ఆమె ఇప్పటి వరకు హెచ్ఎండిఏకి సంబంధించి పనిచేశారు, అదేవిధంగా మెట్రోకి సంబంధించి పనిచేశారు, ఇతర పనులకు సంబంధించి కూడా ఆమె ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవల కాలంలో రొనాల్డ్ రోస్ జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉండి ఆయన విదేశాలకు వెళ్ళడంతో ఇన్ఛార్జి కమిషనర్గా కూడా అమరాపాలి కొనసాగుతూ వచ్చారు. అయితే అమరాపాలికి సంబంధించి మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి సంబంధించిన ఐఏఎస్ అయితే ఆమె 25వ తారీఖు రేపు డిఓపికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉన్నది. అయితే ఈలోపే ఆమెకు జిహెచ్ఎంసీ కమిషనర్గా కూడా ఫుల్ టైం ఆమెను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా రొనాల్డ్ రోస్ జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేస్తున్న రొనాల్డ్ రోస్ను ట్రాన్స్కో జెన్కో సిఎండీగా కూడా నియమించిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సుధీర్.